ఏమ్రా దొరికిండా బద్మాష్ గాడు? ఎక్కడ పోయినా కూడా తెలియదనా? ఏం చేయమంటావనా? అచ్చా ఓ పని చెయ్యి, వాళ్ళ అమ్మాయిలను ఎత్తుకరారా, వాళ్ళని దేవులాడుకుంటూ వాడే వస్తాడు వీడికి. అనా అని బాబు పెద్ద తోపు అంటానాడు. అరే ఓయ్, మనకంటే పెద్ద తోపా అబే? ఇండియాలో నీకంటే పెద్ద తోపు పోడానా? మళ్ళా చెప్పింది చెయ్యి. అనా ఏంటిది? What's happening? అనా ఎత్తుకొచ్చేసామనా? అబే ఓ ఉజ్రేకే చమన్ అనా కాబోయే ఇంకుడుబే మర్యాది. సారీ బా. సార్ కూర్చోండి సార్. బావా ఏంటిదంతా? తల్లి ఇందు, ఏంటి బాబాయ్? అంకుల్ మీరేంటి ఇక్కడ? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. వీళ్ల కొడుకే కదా నిన్ను మోసం చేసి పరారైంది. వాట్? పరారవుడు ఏంటి? నా కొడుకు వరల్డ్ టూర్కి వెళ్ళాడు. యా వరల్డ్ టూర్ మ్యాన్. గా బట్టెబాజుగాడు గట్లా చెప్పిండా మీకు? అమెరికా పోని అమలాపురం పోని వాడొచ్చే వరకు మీరు ఈయన్నే ఉండాలే. ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్. ఫెయిరా? ఫెయిర్ అండ్ లవ్లీయా? కండలు పెంచగానే సరిపోలేదు, కొడుకుని ఎలా పెంచాలో నేర్చుకో. పెరిగావు తాడి పెరిగినట్టు. గాయను చూసినవా? కొడుకుని ఎట్లా పెంచిండో ఎరకనా? షేర్ లెక్క పెంచిండు. నీ కొడుకును ఒకసారి విలువా. ఎక్కడ తెచ్చావురా? ఎస్ డాడీ. మీ చిన్నమావ కాబోయే వియ్య కూడా వచ్చాడంట, ఒంగొని నమస్కారం చేయి. అలాగే డాడీ. నమస్తే అరే కృష్ణ, ఆ చూపండి. నా పెంపకం మర్చిపోయావా? వాళ్ళు మనకంటే పెద్ద మనుషులు కాకపోవచ్చు, వయసులో పెద్దోళ్లే కదా. నమస్కారం చెప్పు. నమస్కారం అంకుల్. ఏనా ఇది? ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా? ఓ మాట చెప్పొచ్చుగా. అంటే నువ్వు వరల్డ్ టూర్ వెళ్తానన్నావు, ఏ సౌత్ ఆఫ్రికాలోనో నయాగ్రా ఫాల్స్ దగ్గర ఉండుంటావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని. పైగా ఇక్కడ మమ్మీ డాడీని కూడా సెట్ చేసుకున్నావు కదరా. సారీ నాన్న, చిన్న అబద్ధం చెప్పాను, తప్పలేదు. అయినా మీరు కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాంటిదేదో చేద్దాం అనుకుని ఉంటారు, చేయలేకపోయారు, అందుకే నేను చేశాను. రే నేను మాత్రం ఎప్పుడు ఇలా చేయాలనుకోలేదురా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అదమ్మా జరిగింది. అంకుల్, భూమి. నేను చేసిన తప్పు వల్ల మీరందరూ ఇంత బాధపడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు చేసింది తప్పనుకుంటే నా కొడుకు ఎంత దూరం రాడమ్మా. ఎందుకంటే నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడం. అది మా అమ్మంటే. ఆయనకు కూడా చెప్పమ్మా, మొఖం చూడలేక చచ్చిపోతున్నాను. ఈ మెరుపును తట్టుకోలేకపోతున్నావురా బాబు. బా ఏంటమ్మా బట్టలు చండలంగా? అంటే వాళ్ళు బట్టలు సర్దుకునే టైం ఇవ్వలేదు నాన్న. కొడుకంటే తండ్రిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో అనుకున్నా. నువ్వెక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావో చూసావా? హలో హలో హలో, ఫోన్ మోగలేదు. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. కింద సంవత్సరం కుస్తీ పోటీలకు వచ్చారు కదా? వచ్చే ఉంటాం. పదండి. మర్చిపోయి ఉంటారు. శివుడు అన్నా, కలలో కూడా అనుకోలేదురా ఇలా అందరూ కలిసి ఉంటామని. అరే గిట్లా సొంటోడు ముందొచ్చుంటే ఎప్పుడో గిట్లా కూర్చుంటుంటే మన. మా ఆయనకి మల్లెపూలంటే ఎంత ఇష్టం. అల్లుడు నువ్వు పెద్ద తోపలుడు. నువ్వు కదా తోపు. అబే తోపే తోప అంటుంటే నీకేం నెప్పిరా?
ఈ దినంకేం చల్లుడు కూడా తోపే ఫిక్స్ అయిపో. అట్లానే అన్నా. ఏవే అతని గురించి అంతలా మాట్లాడుతూ ఉంటే నీ కాబోయే మొగుడి గురించి కూడా ఏదైనా చెప్పొచ్చుగా? చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ కి అతనికి కంపారిజన్ ఏంటమ్మా? నా బాయ్ ఫ్రెండ్ కత్తి. నీకు ఇక్కడో కత్తి అక్కడో కత్తి, ఎన్ని కత్తులు. అసలు నా బాయ్ ఫ్రెండ్ కాలేజ్ లో ఎంత మంది లవర్స్ ని కలిపాడో తెలుసా? వాడు మగాడంటే నా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు తెలుసా? వాడెప్పుడు వస్తాడో, నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతాడో. ఏవే అసలు ఇక్కడ లేనివాడి గురించి అదంతా మాట్లాడుతూ ఉంటే క్రిష్ గురించి నువ్వెంత మాట్లాడాలి? మాట్లాడు. చెప్పవే, నీ గురించి చచ్చిపోతానన్నాడని. నీ బాయ్ ఫ్రెండ్ నీకోసం చచ్చిపోతానని కూడా అన్నాడా? అయినా ఏంటే, నా బాయ్ ఫ్రెండ్ కి నీ బాయ్ ఫ్రెండ్ కి అసలు పోలికేంటి? నీ బాయ్ ఫ్రెండ్ లవర్స్ ని కలిపాడు, నా బాయ్ ఫ్రెండ్ 2 కుటుంబాలను కలిపాడు, 2 ఊళ్ళనే కలిపాడు. అసలు నా బాయ్ ఫ్రెండ్ నా హ్యాపీనెస్ కోసం ఏమన్నా చేయగలుగుతాడు తెలుసా? ఒక బాయ్ ఫ్రెండ్ వల్ల కొన్ని క్షణాలు హ్యాపీగా ఉండొచ్చు, కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు, కానీ క్రష్ వల్ల నా లైఫే మారిపోయింది. నా చిన్నప్పటి నుంచి నా జీవితంలో అసలు ఇలాంటి రోజులు వస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. థ్యాంక్స్ క్రిష్. అంకుల్, తన గురించి అంత మాట్లాడుతుంటే మీ కొడుకు గురించి ఏదైనా మాట్లాడొచ్చు కదా? నా కొడుకేంటమ్మా, వాడు సూపర్. నీ కొడుకు సూపర్ అయితే నా కొడుకు బంపర్. ఎక్కడో ఉన్న నీ కొడుకు గురించి నువ్వంత మాట్లాడితే పక్కనే ఉన్న నా కొడుకు గురించి నేనెంత మాట్లాడాలి? మాట్లాడరే, నోరు పడిపోయిందా? డాడీ మీరు ఆగండి. ఉండరా, కన్నావా లేదా అన్నది మ్యాటర్ కాదు, ఎవడైనా కంటాడు. కత్తిని కన్నావా లేదా అన్నది. వీడు పుట్టినప్పుడే చెప్పా, దేశాన్ని కుమ్మేసేలా తయారు చేస్తానండి. తయారు చేశా. లుక్ ఎట్ హిమ్, ఐ లవ్ మై బాయ్. కోట్లు సంపాదించి ఇవ్వటం కాదు పెంపకం అంటే. డాడీ డోంట్ డిస్టర్బ్ మై ఫ్లో. కోట్లు సంపాదించే కెపాసిటీ ఇవ్వటం, అది నేను వాడికి ఇచ్చా. డాడీ ఇంకా ఆపండి. లాగు. బట్ వాట్ అబౌట్ యూ? నువ్వు కొడుకును కన్నావు, వాట్ ఎట్ జంప్. అంకుల్, మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. నా ఫ్యూచర్ గురించి నాకు బాగా తెలుసమ్మా, అది నా కొడుకు చేతిలో ఉంది. ఇట్స్ సో స్ట్రాంగ్. డాడీ పడుకుందామా? నాకు నిద్ర వస్తుంది. వీడైపోయాడు. ఓకే. అరే ఏం అదృష్టవంతుని బావా, ఇప్పటికీ నీ కొడుకు నీతోటే వంట అంటుండు. yes that is my strength. look at him. పడుకుందాం. పద, proceed. Yeah. ఏంటి షాక్ అయ్యావా? చూసావా నీ రేంజ్ ఎలా పెంచాను? అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉన్నానంటే డెడ్ యు బీట్? సరే అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ ఏంటో నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడ దాకొస్తావు, ఆయన దారి గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు. పొట్టినాయాల నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల. నేను నిన్ను పొగుడుతూనే మాట్లాడాను కదా. పొగుడుతూ కాదు, తిడుతూ మాట్లాడావు. అదేలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను తిట్టింది ఆయన కొడుకుని కదా. ఆ కొడుకు నేనే. పాపం. ఇందాక ఏంట్రా అన్నావు? అది ఆగకు, నేను చెప్తా. నాకు ఏంటి దేశాన్ని కుమ్మేలా పెంచావా కాదు? ఇంకోటి ఏదో అన్నావురా, సరిగ్గా గుర్తు రావడం లేదు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి? లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా ఏంటి? బాబు 10 లక్షలు 10 కోట్లు ఇంకా ఏదేదో వాడాడు. నువ్వు నోర్మల్ యథా ప్రాంతికి ఉండు. సార్కి అన్ని గుర్తున్నాయి కదా. అన్ని ఫుల్లుగా గుర్తున్నాయిరా. ఏం సార్, రాత్రి బాగా నిద్ర పట్టిందా? అన్ని తెలిసి అడుగుతున్నారా సార్? ఒక్కసారి చెప్పుండొచ్చు కదా ఆయన గారు మీ అబ్బాయి అని. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బందా? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఏం బావా, రాత్రి నీ కొడుకుతో మస్తు నిద్రపోయినట్టు నువ్వు. అయ్యా మామూలుగానా? ఆవు రాత్రి నీ కొడుకు గురించి కదేదో అంటివి. అది ఇప్పుడు ఎందుకులే బావా.
అరే చెవులకి మస్తు అనిపించింది, ఒక్కసారి అను. స్ట్రెంగ్త్. అంటే బలం సార్. నీకు కుదిరిందిలేవా? నాకు డౌట్ అండి, ఇదంతా నాటకం అని తెలిస్తే మన పరిస్థితి ఏంటి సార్? నన్ను కాపాడడానికి నా కొడుకున్నాడు, నిన్ను కాపాడడానికి ఎవరున్నారో నాకేం తెలుసు. అరవంకిలి టీయమ్మా, ఇదిగో చూడు. ఏంటి అలా ఉంటావు? నిశ్చితార్థం నీకే, చూసుకో ఏం కావాలో. అమ్మా నీకు ఆ రెడ్ బ్యాంగిల్స్ బాగుంటాయి, ట్రై చేయి. ఏమండి మీకేం సూట్ అవుతుందో మీ అబ్బాయికి బాగా తెలుసే. దేవుడా తొందరగా నా సీడీ ఇస్తే బాగుండు. రేయ్ చిట్టి, ఏం చేస్తున్నావు నానా? ఇప్పుడే బీపీ టాబ్లెట్ వేసుకున్నా, కొంచెం జాగ్రత్త డీల్ చేయనే ప్లీజ్. సరే పద. చెయ్యేసి నరకానికి తీసుకెళ్తుండు. చెప్పు. చెప్పా? చెప్పాల్సింది నువ్వు, చేయాల్సింది నేను కదన్నయ్య. నిన్ను కాదురా. రైట్ లుక్ వేసుకో. రైట్. హాయ్. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకోరా. ఏంట్రా నువ్వు భూమి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు? రై చిట్టి, నీకు ఇక్కడ ఏదైనా కాలుతున్న వాసన వస్తుందా? నా బాడీలో రోజుకో పార్ట్ కాలిపోతుంది, నాకింకేం వాసన సన్నయ్య? రాత్రి అది నీ గురించి అంత మాట్లాడేసింది. మనిషికి అలా అర్థమవుతామే, తనకు అలా అర్థమయ్యా. ఎవరు రాకుంటే బాగుంటు. అన్నా నీ కాలు మొక్త నీకు దండం పెడితే నీ రెండు కాలు మొక్త నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తే చిన్న మామ వస్తాడు. వెళ్ళిపోదాం 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 వెళ్ళిపోదాం. అరే అల్లుడు, గాడేం చేస్తున్నావు? మావయ్య భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తెగిపోయినాయి కదా మావయ్య, వాటి గురించి ఏం చేయాలని మాట్లాడుకుంటున్నా మావయ్య. ఏ అన్నయ్య? అమ్మయ్య. అబే ఓ బుజ్దిల్, నేను అడిగింది నిన్ను కాదు బే. ఆ అల్లుడు హిందూ కనిపించిందా? ఇందు మాకెందుకు కనిపిస్తుంది మావయ్య? మాకు అస్సలు కనబడలేదు మావయ్య. మీకు కనబడితే మాకు కనబడమని చెప్పు మావయ్య. చెప్పు తీసుకొని కొడతా, పిచ్చి కుక్క ఇట్లా కరిసిన అదరా. నిన్నెవడు అడిగిండు బే? ఇందు మీ వెనకాలే ఉంది మావయ్య. అరే నువ్వు ఈడేం చేస్తున్నావమ్మా? కిందందరు గాజులు కొంటారు, నువ్వు కూడా అన్నాడు. అల్లుడు గా బటానాగాంతోడు తిరుగా, నిన్ను కూడా పాగలుగాని చేస్తాడు. ఎవరిని పాగలుగా చేస్తారో మీకు అర్థం కావట్లే మావయ్య. అరే ఏం పుష్కబరి చెప్పినావు మళ్ళానా? నేను చెప్పలే నీ కొడుకు ప్రయోజకుడు అవుతాడని. పోలీసోడైనా ఆడు ముబారక్ ముబారక్ ముబా. అరే ఏం బావా, ఫేస్ లో ఏమో టెన్షన్ కనబడుతుంది, ఏమైంది? ఏం లేదు బావా, నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఉన్నోడు ఊరకుండక పెద్ద పుడింగ్ లాగా ఒక లవ్ జంటకి హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్ లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు. అదేమో పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో అని భయపడి చేస్తున్నాడు. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. కరెక్ట్, నరికేస్తారు. అదంటే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అలాంటివి ఉండవు కదా. కలిసి భోజనం చేయటాలు, అనురాగాలు, అనుబంధాలు. ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సాలేగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే. అయినా గట్లాంటి గలీ సలగాలతో నీకేం దోస్తి బావా? ఎదవ బావా వాడు. చెప్తే వించావాడు. రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం? ఏడిపోతున్నావు బావా? ఇంకా పడుకోలేదా? కర్మరా బాబు. మొత్తం దుకాణంతా సర్దుకొని ఏడుకోబోతున్నట్టున్నావు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్ గా వెళ్ళాలి, తప్పదు. నారాజు అయినట్టున్నావు. నిన్నెవడో గెలికిండు, వాడెవడో చెప్పు. నరుకుతా కొడుకుని. నరుకుతా అని ఎందుకు సార్ అన్నిసార్లు రిపీట్ చేస్తారు? అచ్చా, నువ్వు పోయేడు సంగతి నీ కొడుకు తెలుసా? చెప్తే వెళ్ళనివాడు కదా. నేను వెళ్తే చచ్చంత ప్రేమ. ఎటు వెళ్తున్నారు డాడీ? నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా డాడీ? అల్లుడు, డాడీ అలిగినట్టుండు, జర రూమ్ లోకి తీసుకుపోయి సంజాయించు. రూమ్ లోకి ఎందుకులేండి, ఇక్కడే సంజాయిస్తాడు. రండి డాడీ. నేను రాను. రండి. అల్లుడు జర గట్టిగా సంజాయించు, మళ్ళా చెప్పకుండా పోయేడు ఆలోచన రావద్దు. స్టార్ట్ చేద్దామా? ఇంతకంటే ఛాయిస్ లేదంటావు? లేదు డాడీ. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా? అంతే డాడీ. అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా,
నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా. జల్దీనే సంజాయించినట్టు నువ్వు. జల్దీ ఏముందిలేండి, బాగానే టైం తీసుకున్నాడు కదా. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. అల్లుడు ఎందుకైనా మంచిది రాత్రికి మీ అయ్య పక్కనే వండుకో. ఇంక నన్ను వాడుకో పద. ఏమండే ఏమండే లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూసా. ఎక్కడ చూశానబ్బా? ఆ రోజు పేపర్లో చూసావుగా, 4,000 కోట్లు దుబాయ్ లో కంపెనీ. చూసి నోరు ఎలబెట్లే, ఆయనే ఈయన. కరెక్ట్ కరెక్టరా. అంటే ఆయన మా నాన్న. మరి నువ్వు పట్టణంలో ప్రేమించింది నీ రెండో మనవరాలు ఇందుని. వినటానికి నీకెలా ఉంటే అనుభవించేవాడిని నాకెలా ఉండాలి తాత? ఓ రాయిశ్రీ, ఇది మొత్తం మొదలు పెట్టింది నువ్వే, దీనికి ముగింపు చెప్పాల్సింది నువ్వే. చెప్పడానికి ఏముంటుందా, నన్ను ఫాలో అయిపోవటమే. అంటే అంటే నువ్వు ఇద్దరిని అమ్మ ముసలాడా, ఇంత వయసు వచ్చినా నీ మనసులో ఇన్ని కుట్రలున్నాయా? నన్ను ప్రశాంతంగా ఎలా కనిపిస్తున్నానా? ఏం కెట్ట కనిపిస్తా? బృందావనంలో కృష్ణమూర్తిలా కనిపి